ఎస్ఎంఏ టైప్ 1 అనే ఒక రేర్ జెనెటిక్ డిసీజ్ ఉంది. అది చిన్న పిల్లల్లో వస్తూ ఉంటుందనమాట. అది వచ్చిన తర్వాత పిల్లలు తల పైకి సరిగ్గా ఎత్తలేరు. అండ్ కాళ్ళు, చేతులు బాగా వీక్ అయిపోతాయనమాట. అండ్ 2 ఇయర్స్ లోపు వీళ్ళకి గనక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణానికే ప్రమాదం. దీనికి ట్రీట్మెంట్ ఉంది. కానీ అది చాలా కాస్ట్‌లీ అనమాట. ఒక్క ఇంజెక్షన్ లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ అనమాట. ఆ ఇంజెక్షన్‌కొచ్చే కాస్ట్ 16,00,00,000. సో, ఇలాంటి ఒక డిసీజ్‌తో పునర్విక అనే ఒక పాప పోరాడుతూ ఉంది గైస్. ఇదెందుకొస్తుందంటే ఇదొక జెనెటిక్ ప్రాబ్లమ్ అనమాట. ఎస్ఎంఎన్1 అనే ఒక జీన్ మన బాడీలో గనక సరిగా పని చేయకపోతే అది మజిల్స్‌ని వీక్ చేసి నరాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందనమాట. ఇది చిన్న పిల్లలకే వస్తూ ఉంటుంది. 16,00,00,000 అంటే రిచ్ పీపుల్స్‌కి కూడా అది చాలా ఎక్కువ. అలాంటిది పేద మధ్య తరగతి వాళ్ళకి ఇంక చెప్పక్కర్లేదు. అది వాళ్ళ అవ్వదు. ఒకరిద్దరి వల్ల అది అయ్యే పని కాదు. కాబట్టి మనందరం కూడా ముందుకొచ్చి ఆ పాపని సేవ్ చేయాలి. దయచేసి ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ హెల్ప్ చేయలేకపోతే ఈ రీల్‌ని ఒకరిద్దరికి షేర్ చేయండి. ఈ సోషల్ మీడియాని హేట్ స్ప్రెడ్ చేయడానికి కాకుండా లవ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేద్దాం. అందరం కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక మనిషికి హ్యుమానిటీకి యూజ్ అయ్యే విషయాల మీద మాట్లాడితే బాగుంటుంది. సో, ఈ మధ్య వైరల్ అయిన కోవా బన్ విషయంలో ఎలా అయితే యూనిటీ చూపించారో, అలాగే ఈ పాప విషయంలో కూడా యూనిటీ చూపించి అందరం కలిసి పునర్వికకి పునర్జన్మనిద్దాం.